హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈ వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యం జావా, అలాగే దాంట్లోకి ఇంకా శరీరానికి చలువ చేసేలాగా గోన్ కటోరా, అదేనండి బాదం గమ్ అని కూడా చాలామంది అంటారు. ఈ రెండింటి కాంబినేషన్లో ఈ సగ్గు జావను ప్రిపేర్ చేసుకుంటే కనుక ఈ వేసవి కాలంలో చాలా వరకు శరీరానికి చలువ చేస్తుంది. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఈ గోన్ కటోరాను ఒక 2-3 ముక్కలు వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఈ గోన్ కటోరా అన్నది ఏ కిరాణా షాపులో అయినా కూడా ఈజీగానే దొరుకుతుంది. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. చూడండి, ఓవర్ నైట్ నానబెట్టేసుకుని ఈ గోన్ కటోరా ఇలా జెల్లీలాగా ఉంటుంది. దీనికి ఫ్లేవర్ ఏమీ ఉండదు, కానీ శరీరానికి మాత్రం చాలా చలువ చేస్తుంది. దీనిని దేంట్లోకైనా కూడా మిక్స్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఇది జెల్లీలాగా ఉంటుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని ఒక చిన్న కప్పు వరకు పెద్ద సగ్గు బియ్యాన్ని తీసుకుని 1 గంట ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా నానయ్యి. ఈ సగ్గుబియ్యం జావకి ఇలా పెద్ద సగ్గుబియ్యం అయితేనే కనుక బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై గిన్నెలోకి నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం నానబెట్టుకున్నామో ఆ కప్పుతోటి ఒక 5 కప్స్ వరకు వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1:5 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి. మనకు సగ్గుబియ్యం ఉడికాయో లేదో తెలియడానికి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తాయి, అంటే సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇవి ముందుగా నానబెట్టుకుని ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి. లేదంటే డైరెక్ట్గా వేసేసుకున్నా పర్వాలేదు, కానీ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఈ సగ్గు జావ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మనం పక్కకి దింపేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి తీపికి తగినట్టుగా బెల్లం తురుమును వేసుకోవాలి. చాలామంది పంచదార కూడా వేసుకుంటారు, కానీ పంచదార అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇలా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లంతో చేసుకుంటే కనుక చాలా హెల్తీగా ఉంటుంది. చూసారు కదండి, ఇప్పుడు ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ గోన్ కటోరాను వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా అంతా మిక్స్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం జావ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవాలి. మనం మార్నింగే కాసేసుకుని ఉంచుకుంటే కనుక 11-12 ఆ టైం అయ్యేసరికి ఇది పూర్తిగా చల్లారుతుంది. ఈ వేడికి తాగడానికి కూడా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.